హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా చంకింగ్ విధానము, అదేవిధంగా పెగ్ విధానం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పెగ్ విధానము. పెగ్ విధానం అంటే ఏమిటంటే, ఏదైనా ఒక విషయాన్ని రైమింగ్ వర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడాన్ని మనము పెగ్ విధానం అంటాం. దీనికి ఉదాహరణ చూసుకున్నట్లయితే 1 సన్, 2 షూ, 3 ట్రీ, ఈ విధంగా ఒక అంశాన్ని మనము రైమింగ్ వర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడాన్ని మనము ఏమంటాము? పెగ్ విధానం అంటాం. రెండో విధానం చూసుకున్నట్లయితే చంకింగ్ విధానము. చంకింగ్ విధానం అంటే ఏదైనా ఒక పెద్ద విషయాన్ని లేదా అర్థం కాని విషయాన్ని మనము చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడాన్ని మనము చంకింగ్ విధానము అంటాము. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన ఫోన్ నెంబర్స్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా, మన భారతదేశం యొక్క జనాభా పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ పెద్ద సంఖ్యల్ని మనము చిన్న చిన్న అంకెల రూపంలో విడగొట్టి నేర్చుకుంటే ఇవి మనకు స్మృతిలో ఎక్కువ రోజులు గుర్తుంటాయి. స్మృతిలో మనకు ఎక్కువ రోజులు గుర్తుండటానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే మనము చంకింగ్ విధానం అంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.